సంతానం కోసం శ్రమిస్తున్న వారికి ఇలా జరుగుతుందని ఊహించగలమా? సికింద్రాబాద్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రం వారి విశ్వాసాన్ని మోసగించిందంటూ ఓ దంపతులు చేసిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతుంది. తమ సొంత వీర్యంతో బిడ్డ పుట్టిందని నమ్మిన దంపతులకు చివరికి ఓ DNA టెస్ట్ నిజాల్ని బయటపెట్టేసింది. ఇప్పుడు వైద్య రంగాన్ని తలుచుకుంటే ప్రజలకు అనుమానమే మిగిలేలా చేసింది. ఈ ఘరానా మోసాలకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. ఇది సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన ఘటన. 2 ఏళ్ల క్రితం ఓ జంట ఈ IVF సెంటర్ను ఆశ్రయించింది. వైద్యులు చెప్పిన దాని ప్రకారం భర్త యొక్క వీర్యంతో IVF ప్రక్రియ చేపట్టారు. మహిళ గర్భం దాల్చింది, ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే జననం తర్వాత ఆ శిశువు తరచూ అనారోగ్యానికి గురవడంతో ఆ దంపతులను కలవరపరిచింది. వైద్య పరీక్షల్లో చివరికి తెలిసింది ఆ బాబుకు క్యాన్సర్ ఉంది అని. తమ కుటుంబంలో ఎవరికి లేని వ్యాధి బాబుకు ఎందుకు వచ్చిందో అని అర్థం కాక వారు DNA పరీక్షలకు పాల్పడ్డారు. DNA ఫలితాల్లో తల్లిదండ్రులకు అసలైన షాక్ తగిలింది. బాబుకి తండ్రిగా కనిపించాల్సిన వ్యక్తి సంబంధమే లేనట్టుగా ఫలితాల్లో చూపించింది. దీంతో వీరు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది అసలు కథ. కేంద్రం సొంత వీర్యం ఉపయోగించకుండా దాతల వీర్యంతో పిల్లల్ని కలిగిస్తున్నారని. పోలీసుల దర్యాప్తులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఈ IVF సెంటర్పై కేసులు నమోదయ్యాయని, సీజ్ అయినా తిరిగి రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. తనిఖీల్లో కీలక ఆధారాలు కూడా బయటపడ్డాయి. DCP రష్మి పెరుమాల్ నేతృత్వంలో టీం వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి సృష్టి IVF సెంటర్పై భారీ తనిఖీలు చేపట్టారు. ఈ సెంటర్ 3 అంతస్తులు. ఒకటి డాక్టర్ నమృత నివాసం, మరొకటి ఆమె కుమారుడు లాయర్ కార్యాలయం, చివరిది ఫెర్టిలిటీ క్లినిక్. కాగా ఫ్రిడ్జ్ లో భారీగా వీర్యం నిల్వలు లభ్యమయ్యాయి. ఆసుపత్రి కంప్యూటర్, హార్డ్ డెస్క్లు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది ఇచ్చిన వాగ్మూలాలు డాక్టర్ నమృత చేసిన నిర్వాకానాలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కేసు బయటపడిన వెమ్మటే డాక్టర్ నమృత విజయవాడకు పారిపోయారు. అక్కడ గురునాయక్ కాలనీలో ఆమెను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఇంతటితో ఆగలేదు. నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడలో కూడా ఆమె ఫర్టిలిటీ కేంద్రాలు నడుపుతున్నట్లు గుర్తించి అక్కడ తనిఖీలు చేపట్టారు. విశాఖలోని సృష్టి IVF సెంటర్లోని భారీగా వీర్య నిల్వలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కేంద్ర నిర్ధారణ అయ్యింది. ఇంతవరకు వెలుగులోకి వచ్చిన విషయాలు ఒక్క కుటుంబానికి సంబంధించినవి మాత్రమే. కానీ ఇంకా ఎన్ని కుటుంబాలు ఈ విధంగా మోసపోయాయో చెప్పలేము. ఇది ఒక వ్యక్తి తప్పు కాదు, వ్యవస్థల విఫలం. ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విధానాలు కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలని, బాధ్యులపై శిక్ష తప్పక విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Q News. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే Q News అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం Q News వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.